నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. చూడండి, పప్పు ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుందా? ఇంకా లేట్ ఎందుకండి, చూపిస్తాను పదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు పోసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఆలు పప్పు అండి ఇది. ఆలు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను పదండి. 250 గ్రామ్స్ వరకు పప్పును తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా కడిగి వాటర్ని పోసి ఒక 10 మినిట్స్ వరకు పప్పుని నానబెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ని తీసేసుకొని పప్పుని వేసేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోవాలి. నేను పావు గిన్నె వరకు పప్పు అయింది, గిన్నె వరకు వాటర్ని వేసాను. వాటర్ కాస్త ఎక్కువగానే వేసేస్తున్నాను. హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. ఒక 5 ఎల్లిపాయలు వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఆవిరిని తీసుకోవాలి. మూత తీసి చూపిస్తే చూడండి, పప్పు మంచిగా ఉడికిపోయింది. గరిటెతో కలుపుకొని చూపిస్తున్నాను. చూడండి, మంచిగా ఉడికిపోయింది పప్పు. కుక్కర్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన వేరే గిన్నెను పెట్టేసుకోవాలి. గిన్నె వేడైనాక తగినంత ఆయిల్ని వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్రని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలను వేసేసుకోవాలి. వెల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలండి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని వేసేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా ముఖం మీద చిల్లుతుంది. మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆలు ముక్కలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆలు ముక్కలు ఉడికిపోయాయి. టమాటాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. కారము ఉప్పు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉప్పు కారం ఉడికేలా మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం టమాటా మంచిగా ఉడికిపోయింది. ఉడికించిన పప్పుని పోసేసుకోవాలి. పప్పులో కాస్త వాటర్ ఎక్కువ వేసాం కదా, ఇలా ఇప్పుడు వాటర్ వేయని అవసరం లేదు. పప్పులో వాటర్ వేసుకొని ఉడికించాం కదా, అదే సరిపోతుంది మనకి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పప్పును మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది మనకి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే ఆలు పప్పు రెడీ అయిపోయింది. చిన్నగా కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిసేలా కలుపుకోవాలి.
మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. నచ్చిందా పప్పు మీకు? వెంటనే చేసేసుకోండి, ఇంకా లేట్ ఎందుకండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఆలు పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి.